జిల్లా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన సాగిందని అన్నారు. కొత్తగా దేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి 1947 ఆగస్టు 28న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసి అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖించుకున్నామన్నారు. ఈ ప్రదర్శన సందర్భంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ప్రస్తావిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే సంక్షేమ ఫలాలు అందించాలనే తపనతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా 6 గ్యారెంటీల అమలుకు హామీ ఇచ్చి 2 గ్యారెంటీలను ఇప్పటికే నెరవేర్చిందని అన్నారు. అందులో మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 27,75,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించారన్నారు. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకమైన పాలన అందించుటకు గత జనవరి 28 నుండి ఫిబ్రవరి 6 వరకు ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమం కింద జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలు, 80 మున్సిపల్ వార్డులలో 6 గ్యారెంటీల కోసం 2,94,799 దరఖాస్తులతో పాటు ఇతర సమస్యల గురించి 13,367 దరఖాస్తులు స్వీకరించి కంప్యూటరీకరణ చేశామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో చిత్తశుద్ధితో పనిచేసిన అధికారులకు ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ, పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దాఫ్దర్ శోభ, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో అత్యున్నత స్థాయిలో నిలబడడానికి కారణభూతులైన చేతుల మీదుగా ఇప్పటికే అమలు చేయడం అయినది. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత కామారెడ్డి జిల్లాలో 27,75,000 మంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉపయోగించుకున్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో, పట్టణ ప్రాంతాల్లో వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలు నేరుగా విని సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. మన జిల్లాలో డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు 526 గ్రామ పంచాయతీల్లో మరియు 80 పట్టణ వార్డుల్లో సదస్సులు నిర్వహించి ప్రజల నుండి 6 గ్యారెంటీలు గురించి 2,94,799 దరఖాస్తులు మరియు ఇతర సమస్యల గురించి 13,367 దరఖాస్తులు స్వీకరించడం అయినది. వీటిని కంప్యూటరీకరణ కూడా పూర్తి చేయడం అయినది. ప్రభుత్వం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణి ద్వారా ప్రజల నుండి సమస్యలు పరిష్కారం నిమిత్తం దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించడానికి జరుగుతుంది. హైదరాబాద్ నగరంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవనం యందు ప్రతి మంగళం మరియు శుక్రవారాల్లో ప్రజా సమస్యలు వినేందుకు గౌరవ మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు పంటల పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. రూపాయి 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయించడంతో ఉంది. ముక్తమై భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది. కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య
వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున 1935 భారత ప్రభుత్వం చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటు చేయడమైనది. ఈ కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 2 సంవత్సరాలు పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఇంగ్లీష్, హిందీ భాషల్లో చేతి రాతతో రాసి అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వతంత్ర పోరాటానికి బాధ్యత వహించిన ఆనాటి నాయకులు 1930లో పూర్ణ స్వరాజ్య కోసం ప్రకటన చేసి జనవరి 26న పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరుపుకోవాలని జాతికి పిలుపు ఇచ్చినారు. కావున ఆ తేదీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆ తేదీ నుండి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించింది. ఆనాటి నుండి అనగా జనవరి 26, 1950 నుండి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వం చట్టం 1935 రద్దయింది. భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది. అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశ అభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కల్పించడం జరిగింది. వీటన్నింటికి గుర్తుగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శకంగా పాలన నడిచే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం మొదలుపెట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకి స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ రూపొందించినది. కళాధర్ రాజు గారు, ఏఎస్ఐ కామారెడ్డి, పిసి 2075 కామారెడ్డి టౌన్, పి సిద్ధిరామ్ 39 మాచారెడ్డి పిఎస్, రాజాగౌడ్ గారు పిసి 2593 బీవీపేట్ పిఎస్, ఎస్ రామన్ గారు సిఐబి సదాశివనగర్, ఎస్ఐబి తాడ్వాయ్, 276 ఎల్లారెడ్డి పిఎస్, పిసి 1779 లింగంపేట్ పిఎస్, పిసి 2506 జి సాయన